హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. అలానే ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతోటి, ఒక మంచి మోరల్ స్టోరీతోటి వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామండి. స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది. ఇద్దరు భార్యలు ఒక దయ్యం అండి స్టోరీ పేరు. చాలా కాలం క్రితం ఇద్దరు భార్యాభర్త ఉండేవారు. భార్య అందంగా లేని కారణంగా భర్త ఆమెను చూడడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. ప్రతిరోజు ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. నువ్వేమైనా అందంగా ఉన్నా అనుకుంటున్నావా? అసలు నీకు నా పక్కన ఉండే అర్హతే లేదు అనేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త అందంగా ఉన్న వేరే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తన భార్య కన్నా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి తన మొదటి భార్యను విడిచిపెట్టి బదులుగా ఆమెను వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చింది. అందువల్ల అతను తన మొదటి భార్యను మరియు తన ఇంటిని విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ప్రతిరోజు ఏడుస్తూ, నేనేం తప్పు చేశాను? అందంగా లేకపోవడం ఏమైనా నా పొరపాట? అసలు ఆమె నా భర్తని నా నుండి ఎలా వేరు చేస్తుంది? నేను ఎలాగైనా నా భర్తను తిరిగి కలుసుకోవాలి. కానీ ఎలా? నా మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అతను. ఇప్పటికిప్పుడు నేను అందంగా మారలేను. నేనేం చెయ్యగలను? నా భర్తను తిరిగి ఎలా పొందగలను? అంటూ బోరున ఏడవసాగింది. ఒకరోజు ఆమె నీటి కోసం ఒక బావి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని భర్త గురించి తలుచుకుంటూ ఏడుస్తుంది. అంతలోనే ఆ బావి నుండి ఒక స్వరం వినపడింది. తలెత్తి చూడగానే ఒక సుందరమైన స్త్రీ తన ముందు నిలుచుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆ స్త్రీ. నా భర్త నన్ను విడిచిపెట్టి మరొక భార్యతో కలిసి జీవించడానికి వెళ్ళాడు అని బదులిచ్చింది. ఎందుకు? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అడిగింది ఆ స్త్రీ. లేదు, నేను అందంగా లేనందున అతను నన్ను విడిచిపెట్టాడని భార్య సమాధానం ఇచ్చింది. సుందరమైన స్త్రీ తన చేతులతో ఆమె ముఖాన్ని తాకి ఇలా అంది, నువ్వు ఏడవకూడదు. ఇక నుండి నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మాయమైంది ఆ స్త్రీ. విచారంగా ఉన్న భార్య ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమెకి బావి దగ్గర కలుసుకున్న స్త్రీ దెయ్యమని తెలియదు. ఆమె తన రోజువారీ పనులను ముగించి పడుకునే ముందు తను ఒక అందమైన అమ్మాయిని చూసింది. తన గదిలో ఎవరో ఉన్నారంటూ ముందుగా భయపడిన తర్వాత ఆ అందమైన ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాసేపటికి తేరుకున్నాక ఆమెకి అర్థమైంది తన గదిలో ఎవరూ లేరని, తన రూపమే అద్దంలో కనపడుతుందని. తాను చాలా ఆశ్చర్యపోయింది. తనకు అప్పుడు అర్థమైంది ఉదయం బావి దగ్గర కనపడిన స్త్రీ ఒక మంచి దెయ్యమని, తానే ఇలా మార్చింది అని. కొన్ని రోజుల్లోనే ఆ ఇంటిలో ఉన్న సాదా అమ్మాయి చాలా అందమైన అమ్మాయిగా మారిందని వార్త పట్టణం గుండా వ్యాపించాయి. చాలామంది యువకులు అందమైన అమ్మాయిని చూడడానికి వెళ్ళారు మరియు అందులో చాలామంది తనని పెళ్లి చేసుకోమని అడిగారు. ఈ విషయం తెలిసిన తన భర్త ఇంటికి వచ్చాడు. అతను ఆమె అందాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తన భార్య ఇప్పుడు ఈ పట్టణంలోనే అందరికంటే అందమైన అమ్మాయి. ఇంత అందంగా మారిన తర్వాత కూడా ఆమె ఇంకొక పెళ్లి చేసుకోలేదని తెలుసుకుని
అతడు తన జీవితంలోకి తిరిగి అంగీకరించమని ఆమెని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వినలేదు. అతను ఇంకోసారి ఆమెను విడిచిపెట్టనని వాగ్దానం చేసి రెండో భార్యను వదిలిపెట్టి తిరిగి ఆమె జీవితంలోకి వచ్చాడు. అందమైన భార్య అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్ళింది. అతని రెండో భార్య జరిగిన విషయాన్ని తెలుసుకుని అతనిపై చాలా కోపం పెంచుకుంది. అతని మొదటి భార్య ఎలా అంత అందంగా మారిందో తెలుసుకుని ఆమె కూడా అంతకంటే అందంగా మారి మళ్ళీ అతన్ని తిరిగి కలుసుకోవాలని ఉద్దేశంతో ఆ దయ్యం ఉండే బావి దగ్గరికి వెళ్ళింది. తనతో తీసుకెళ్లిన కుండను పక్కన పెట్టి గట్టిగా అరుస్తూ ఏడవడం ప్రారంభించింది. అది విన్న దెయ్యం మొదటి బావి నుండి బయటికి రాలేదు. ఎందుకంటే దెయ్యానికి తెలుసు ఆమె మనసులోని దురుద్దేశం. ఆమె ఇంకా గట్టిగా అరవసాగింది. ఈసారి దెయ్యం ఎలాగైనా ఆమెకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బావి నుండి బయటకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఆ స్త్రీ. అందుకు బదులుగా ఆ మహిళ దెయ్యానితో, నా భర్త నన్ను వదిలిపెట్టి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అతను తిరిగి నా దగ్గరికి రావాలంటే నేను ఆ అమ్మాయి కంటే చాలా అందంగా మారాలి అని బదులిచ్చింది. ఆమె మాట్లాడుతుండగా దెయ్యం ఆమె ముఖాన్ని తాకి ఇలా చెప్పింది, ఏడవకండి, ఎందుకంటే మీ భర్త మిమ్మల్ని చూడడానికి వస్తాడు. మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మాయమైంది ఆ దయ్యం. చాలా ఆనందంగా ఆ మహిళ తనకు వీలైనంత వేగంగా ఇంటికి పరిగెత్తి తలుపు మూసివేసింది. అప్పుడు ఆమె ఒక లోతైన శ్వాస తీసుకొని ఆమె అద్దం వైపు చూసింది. కానీ ఇదేమిటి? ఇది ఆమె సొంత ముఖమా లేక ఏదైనా జంతువా? ఆమె ముక్కు 2 అంగుళాల పొడవు, ఆమె చెవులు పెద్ద రుమాలులాగా ఉన్నాయి మరియు ఆమె కళ్ళు సాసర్ల వలె పెద్దగా మారాయి. అంత అసహ్యంగా మారిన ఆమె తనని తాను చూసుకుని చాలా భయపడింది. ఆమె తన తల్లి వద్దకు పరిగెత్తింది. కానీ ఆమె సొంత తల్లి కూడా ఆమెను గుర్తించలేకపోయింది. నిజానికి ఆమెను చూసిన వారు ఎవరైనా ఖచ్చితంగా భయపడతారు. అంత వికారంగా మారింది తన మొహం. ఆమెకి తాను ఏం తప్పు చేసిందో అర్థమైంది. తన మనసులో ఉన్న దురుద్దేశం ముందే తెలిసిన దయ్యం తనని ఇలా అందవికారంగా మార్చిందని అర్థం చేసుకుంది. ఇలాంటి మొహంతో ఈ భూమిపైన బ్రతకలేనని అనుకుని అప్పటి నుండి ఆహారం తీసుకోవడం మానేసింది. కొద్ది రోజుల్లోనే నీరసించి తను చాలించింది. నీతి మోరల్: దురాశ దుఃఖానికి చేటు. మనదైన వాటిని మనం కోరుకోవడంలో తప్పులేదు. మనది కానిది దక్కించుకోవాలని చూస్తే వినాశనం తప్పదు. అది వస్తువైనా మనుషులైనా. విన్నారు కదండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడు దురాశ పడకూడదండి. దురాశ పడినారంటే అది దుఃఖానికే చేటండి. మనదైన వస్తువు గురించి మనం ఆశపడవచ్చు, కానీ మనది కాని వస్తువు గురించి మనం ఆశపడకూడదండి. చాలా వివరంగా చెప్పారండి ఈ స్టోరీలో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకోసమే నేను ఈ స్టోరీస్ చెప్తున్నానండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి.